అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. జీవితం, సమయం ఇవి రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో కాలం బోధిస్తుంది. మనల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా గొప్పదే. మన అనుకున్న వాళ్లను ఏం చేస్తున్నావు అని కాదు, ఎలా ఉన్నావు అని పలకరించండి. ఎంత సంపాదిస్తున్నావు అని కాదు, సంతోషంగా ఉన్నావా అని అడగండి. అవసరమైనప్పుడు కాదు, పని కట్టుకొని మరీ మాట్లాడండి. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపడమే మేలు. అవకాశం ఆకాశం నుంచి ఊడిపడదు, అరచేతి గీతల్లో దాగి ఉండదు. దానిని మనమే సృష్టించుకోవాలి. అంది వచ్చినప్పుడు పట్టుదలతో సాధించుకోవాలి. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు హద్దులు దాటి ఎవరూ నీ దగ్గరకు రారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధమైన వారికే ఉన్నత స్థానం లభిస్తుంది. సౌకర్యవంతమైన స్థానంలో ఉంటూ ఎదుగుదల లేదంటే ఎలా? మన అనుకునే వాళ్ళందరినీ దూరం చేసుకొని గెలిచే గెలుపు కంటే ఓడిపోయిన అందరి ప్రేమను గెలుపొందడం మంచిది. నువ్వు ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తును తలుచుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. సూర్యుని వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ఉన్న చోటు నుంచి కదలకపోతే ఎటువంటి మార్పు ఉండదు. అది జీవితంలోనైనా, ఆలోచనల్లోనైనా, మనుషుల్లో అయినా. పరిచయం ఎంతకాలం నాటిది అని కాదు, ఒకరినొకరు ఎంతలా అర్థం చేసుకున్నారన్నదే స్నేహానికి ఆధారం. ఒకరి జయాపజయాలు అతడు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనే విషయంపై ఆధారపడి ఉంటాయి. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. ప్రతి బంధానికి పేరు ఉంటుంది, కానీ ప్రతి బంధంలోనూ ప్రేమ ఉండకపోవచ్చు. అనారోగ్యం ఎప్పుడూ మందులతోనే కాదు, కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయమవుతుంది. ఎవరో చేసిన తప్పునకు మనకు మనం వేసుకునే శిక్ష కోపం. పరిమళాన్ని బట్టి పువ్వులపై మనకు ఇష్టం కలిగినట్టు మన మాట తీరును బట్టి ఎదుటి వాళ్లకు మనపై అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రవర్తన అంటే ఇతరులు గమనిస్తున్నప్పుడు నువ్వు నడుచుకునే విధానం కాదు, అది నీలో నువ్వు ఉండే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.